భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం ఎస్. రాజమౌళి. ఒక సినిమాకు 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఆయన, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన సత్తా చాటుకున్నారు. ఇండియాలో రిచెస్ట్ డైరెక్టర్ ఎవరు? ఒక సినిమాకు అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుడు ఎవరు? అనే చర్చ ఎప్పటినుంచో జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఎస్ రాజమౌళి. అవును, మన రాజమౌళి భారత్లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న డైరెక్టర్. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి నటుల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు రాజమౌళి. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఎస్. రాజమౌళి ఐఎండిబి ప్రకారం తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో అతని అడ్వాన్స్, ప్రాఫిట్ షేర్, రైట్స్ అమ్మకానికి బోనస్ కూడా ఉంటాయని చెబుతున్నారు. సినిమా విజయాన్ని బట్టి ఆయన షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించి ఆస్కార్ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. తన బాహుబలి ఫ్రాంచైజీ విజయం తర్వాత రాజమౌళికి 200 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఒకే సినిమాకు 200 కోట్ల రూపాయలు పారితోషికం అందుకోవడం ద్వారా దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సినీ ప్రముఖుల్లో రాజమౌళికి చోటు దక్కింది. వాస్తవానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులైన సూపర్ స్టార్లు ఒక సినిమాకు 150 నుండి 180 కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెబుతారు. రాజమౌళి రెమ్యూనరేషన్ వారి కంటే ఎక్కువగానే ఉంటుంది. దర్శక ధీరుడు ఎస్. రాజమౌళి భారీ పారితోషికం దర్శకుల్లో ఆయన సూపర్ స్టార్ స్టేటస్ను చాటి చెబుతుంది. నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అనే ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ రాజమౌళి సినిమాగానే మార్కెట్ చేశారు. అలా జరగడానికి కారణం బాహుబలి సినిమాలే. ఆయనకు భారతదేశం అంతటా పేరు తెచ్చిపెట్టాయి. 2023లో పఠాన్ విడుదలయ్యే వరకు 6 ఏళ్లపాటు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్లో రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసి టికెట్ల విండో వద్ద ఆకట్టుకునే బిజినెస్ చేసింది. దగ్గర్లో లేని డైరెక్టర్లు ఇండియాలో రాజమౌళి వర్సెస్ ఇతర దర్శకులు చూసుకుంటే ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రకారం రాజమౌళి సంపాదనకు దగ్గరగా మరే దర్శకుడూ రాడు. భారత్లో ఇతరులకు అందుతున్న దానికంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి బడా హీరోల డైరెక్టర్లు ఒక్కో సినిమాకు 90 కోట్ల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ 80 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. సుకుమార్, సంజయ్ లీలా భన్సాలి, లోకేష్ కనగరాజ్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి దర్శకులు కూడా భారీ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకే సినిమాకు 40 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ దర్శకుడికి దగ్గరగా ఎవరూ లేరు. సాధారణంగా సొంతంగా సినిమాలు నిర్మించే కరణ్ జోహార్, రోహిత్ శెట్టి వంటి హిందీ దర్శక నిర్మాతలు ప్రాఫిట్ షేరింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేయొద్దని చెబుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితరులు నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్. రాజమౌళి సినిమా రంగంలో సాధించిన విజయం, ఆయనకున్న ప్రతిభ, పారితోషికం దేశవ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును తెలియజేస్తున్నాయి. ఆయన భవిష్యత్ సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.